సీజన్ మారినా తను మారుకుంటా సీనియర్ అయ్యాడు రాకెట్ రాఘవ. మనల్ని ఆ సీనియారిటీతోనే జబర్దస్త్ గా నవ్వించడానికి వస్తున్నాడు రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ ఫ్రెండ్స్, నేను కిరికిరి బర్రే, సైంటిస్ట్ కిరికిరి బర్రే. నేను పెద్దగా ఉన్నదాన్ని చిన్నగా చేస్తాను, చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా చేస్తాను. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యారా? నేను చెప్పింది ఏజ్ గురించి, ఇంకేదో అనుకోకండి. మెల్లిగా అండి, మెల్లిగా వచ్చేసాం మెల్లిగా ప్లీజ్ పట్టుకోండి. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు మర్రి. ఓ మర్రి. ఐఎమ్ బర్రి. నా పేరు కొర్రి. యాక్చువల్లీ మీ గురించి నేను ఈ రోజు పేపర్ లో చదివి మా ఆయన తీసుకొచ్చాను. ఈయనెవరు? మీ తాత? ఏంటి మీ మామ? పోనీ మీ డాడీయా? వచ్చినోడా? ఇప్పుడే చెప్పాను కదా మా ఆయన అని. ఓ మీ ఆయన. అదేంటి అంత ఏజ్ లో ఉన్నాడు? ప్రాబ్లం ఏంటంటే ఈయన వయసు ఏమో 52, నా వయసు ఏమో 26. రన్ చేసుకుని మెయింటైన్ చేస్తున్నా. అయితే ఈయనను నా ఏజ్ లోకి తీసుకొస్తారా? నేను కనిపెట్టిన మిషన్ కూడా అదేనమ్మా. ఎక్కువ ఉన్నది తక్కువ చేస్తాను, తక్కువ ఉంటే ఎక్కువ చేస్తాను. ఏంటది? జాగ్రత్తగా వెళ్ళి రండి. గో. ముట్టుకోవద్దు, వైరస్ ఉంటది. గో. నువ్వే ఎక్కువ. గో గో. నువ్వు వదులమ్మా, మిషన్ ఫెయిల్ అవుద్ది. మా ఆయన ఏది చేయడు. దయచేసి ఇక్కడ వదిలిపెట్టమ్మా, ఇంకెక్కడైనా పట్టుకో. One, two, three, come outside. Come outside. Yeah. ఆంటీ, అంకుల్ అంకుల్ అంకుల్, ఈ ఆంటీ ఎంత బాగుందో నాకు ఇవ్వ. ఆంటీలు ఆంటీలు ఆదుకుందామా? అంకుల్ అంకుల్, నాకు ఈ ఆంటీ కావాలి. ఓకే మెర్రీ, తన్ను తీసుకొని వెళ్ళిపోమా. వీళ్ళు తీసుకొని నేనేం చేయండి రా? చెప్పాను కదా, తక్కువ ఏజ్ ఎక్కువ ఎమోషన్. ఏజ్ తక్కువ ఎమోషన్ ఎక్కువ. సచ్చినోడా? ఆంటీ 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 ఆడుకుందాం. ఈయన మీ ఆయనేనమ్మా. నాకు వీడొద్దు, నాకు నా ఏజ్ సంబంధం ఉన్నామని కావాలని చెప్పాను. ఆగా ఎక్కడ పొరపాటు జరిగింది. స్టాప్ స్టాప్ స్టాప్. నీకేం కావాలి? నా ఏజ్ తో సమానంగా ఉండి నేను చెప్పినట్టు వినేవాడై ఉండాలని అన్నాను. ఓ, చెప్పినట్టు వినాలని మెనూలో ముందే చెప్పాలి, అలానే ఫీడ్ చేస్తాను. ఓకే ఓకే, చెప్పినట్టు వినాలి అంతే కదా. ఇది నా చేతిలో పని. ఓకే, a man. ఏమండి వెళ్ళిరండి. Go inside. లోపలికి వెళ్ళను. Okay, don't worry, go inside. Ting ting cricket. Okay, come outside. ఇప్పుడు చూడు. ఇది come outside. ఏంట్రా మా ఆయన నా ఎదుగు తెమ్మంటే ఏం చేయనోడ్లాగా తీరుగా తెచ్చావు? మిషన్ లో ఏమిటో పొరపాట్లు జరిగిపోతున్నాయి. ఎక్కడేం జరుగుతుందో అర్థం కావట్లేదు. హలో, మీ ఆయనే కదమ్మా? మా ఆయనే. వీని తీసుకోవాలి, ఏం తీసుకెళ్ళండి రా? కాటికి కాలు చెప్పినోళ్ళ ఉన్నాడు. ఓ పంచే, మీ ఆయన మీద ప్రయోగం పనిచేయట్లేదు. మరి ఇప్పుడు నువ్వు కూడా లోపలికి పో, మీ ఆయన ఏజ్ లాగా సమానమైతారు. వెళ్తావా? వెళ్ళు. అటు కాదు, ఇటు. ఇటండి చెప్తున్నాను, నేను మా ఆయన ఏజ్ లోకి రావాలి, చంపేస్తా. ప్రయత్నిస్తా, తీసుకెళ్ళు. 16 వయసు, పడి పడిలేచు మనసు. 16 వయసు, పడి పడిలేచు మనసు. పట్టుకో పట్టుకో, కళ్ళు వేసి పట్టుకో. 16 వయసుతో చక్కగా బయటికి వస్తే నా మిషన్ వల్ల నేను గ్రాండ్ సక్సెస్ సాధిస్తాను.
Yes. Come outside. Very good. సచ్చినోడా నన్ను మా ఆయన ఏజ్కి తీసుకుపోమంటే ఈయన్ని ఇంకా పెద్ద ఏజ్కి తీసుకుపోయావు కదరా. ఓ మై గాడ్. ఏంటమ్మా నా ఆయన ఏజ్కి నన్ను తీసుకెళ్ళమంటే ఆయన ఏజ్ ఇంకా పెద్దగా తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళావు కదరా సచ్చినోడా. 1 second. చూడు మెర్రీ, ఇక్కడ ఏం జరిగిందంటే నువ్వేమన్నావు, నీ ఏజ్ ని మీ ఆయన దగ్గరికి తీసుకెళ్ళమన్నావు. ఆయన ఏజ్ ఆటోమేటిక్ గా పెరిగిపోయింది కాబట్టి పోయాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? ఇప్పుడు ఏమీ చేయలేను మెర్రీ. ఐఎమ్ కిరికిరి బర్రీ. అయితే మేడ్ ఫర్ ఈచ్ అదర్. యూ డోంట్ వరీ. నువ్వు నాకు కావాలా? నిన్నారా అందుకే ఇటువంటి ఎగ్జిబిషన్ నమ్మద్దు. అయ్యో ఇంకొకసారి మంచి మిషన్ తో వస్తాను. ఓకే బాయ్. నడుమంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక. మరి మీ ప్రయోగాలు మన జడ్జెస్ కి ఎలా అనిపించో చూద్దాం. రోజా గారు. యాక్చువల్ గా ఈ థీమ్ చూస్తే నాకు మహేష్ బాబు గారి సినిమా గుర్తొచ్చింది. నాని చిన్నప్పుడు బాబుకి ఇంజెక్షన్ వేస్తే పెద్దవాళ్ళగా అయిపోతాడు, సడన్ గా చిన్నవాడిగా అయిపోతుంది. నిజంగా అలాంటిది ఒక మిషన్ ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఏజ్ అయ్యే కొద్దీ మాకు టెన్షన్ గా ఉంది, అయ్యో ఇలాంటి ఒక మిషన్ ఉంటే లోపల వెళ్ళొచ్చేసి మళ్ళీ ఒక 10-15 years వెనక్కి వెళ్తే ఎంత బాగుంటుంది అనిపించింది. కానీ ఈ సైంటిస్ట్ నమ్మి ఇలాంటి మిషన్ లోపలికి వెళ్తే ఉన్నది పోయింది. కానీ సూపర్ గా ఉంది. నాగబాబు సార్. చాలా బాగుంది. ఇది అన్ప్రెడిక్టబుల్ మిషన్. ఈ మిషన్ లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. త్రూఅవుట్ స్కిట్ చాలా కొత్తదనంగా నేర్పింది. నేను బాగా ఎంజాయ్ చేశాను. బిజినెస్ మ్యాన్ ఉన్నాడండి, కొడుకు ఎదిగి పెద్దోడే ఇంకా పని పాట లేకుండా తిరుగుతుంటే లాభం లేదని చెప్పి ఆయన తీసుకెళ్లి బిజినెస్ లో పెట్టాడు. రే నేను బిజీగా ఉంటాను కదా, నువ్వు బిజినెస్ చూసుకో, డెవలప్ అవ్వు అని ఆయన ఉదయాన్నే షాప్ లో కూర్చోబెట్టి మళ్ళీ సాయంత్రం వచ్చాడు. ఏరా ఏమన్నా అమ్మేవా అని అడిగాడు. అమ్మాను నాన్న, ఓ చెప్పుల చేత 25 రూపాయలకి అమ్మేశాను. అమ్మాయికి 5 రూపాయలు ఉంటే ఇచ్చింది, 20 రూపాయల తర్వాత వచ్చినప్పుడు ఇస్తానండి అని చెప్పాడంట. చంపేశావు కదరా, ఇలాగే వ్యాపారం మొత్తం నాశనం చేసి ఇలా ఉన్నావు, ఇంకేం వస్తుందా అమ్మాయి రాదనట. లేదు నాన్న వస్తుంది. ఎలా చెప్తున్నారు అంత గట్టిగా అంటే, ఏం లేదు నాన్న ఎడంకాయలు చెప్పలే 2 ఇచ్చాను వస్తుందని. డాక్టర్ బిడ్డ. ఏంటి బామ్మ, ఏంటి ప్రాబ్లము? డాక్టర్ బిడ్డ. ఏంటి ప్రాబ్లము? ఓ డాక్టర్ బిడ్డ. ఓసి నీ ఎంకమ్మ ఏంటి చూడే అంటే నీకు ప్రాబ్లము? ఏమి లేదు బిడ్డ. ఏమి లేదా మరి అయితే ఎందుకు వచ్చా వెళ్ళొచ్చుగా. ఓ ఇను చెప్తున్నా కదా. ఏంటి చెప్పు. ఓ నోట్ల పుచ్చు పన్ను అయింది, ఓ పీక పెడతావా? పుచ్చు పన్ను దాని పేకాలు అంతేనా? ఏది నోరు తెరు ఒకసారి, నోరు తెరు, ఇంకొంచెం తెరు, ఇంకొంచెం తెరు, ఇంకొంచెం తెరు, ఇంకొంచెం తెరు. అరే ఓ డాక్టర్ వాడుకో, పన్ను బయట నుంచి పిచ్చా లోపల కూర్చొని పీకుతావా? మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏముంటుంది